పెళ్ళిలో వడ్డించే గుత్తి వంకాయ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ నువ్వులు, చిటికెడు మెంతులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, వేయించిన నువ్వులు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, అలాగే చిటికెడు ఉప్పు, పసుపు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఇంచు చెక్క ముక్క, అలాగే వేయించిన వేరుశనగ పప్పులు కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన చింతపండు నీళ్లు వేసి కలుపుకోండి. ఇలా చేస్తే వంకాయలకి స్టఫింగ్ చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా, వంకాయలకి ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకుని ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా ముద్దని వంకాయల్లో బాగా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ, టమోటా, కరివేపాకు వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ప్యాన్లో వేసి 10-15 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా మగ్గించుకోవాలి. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికిస్తే గుమగుమలాడే క్యాటరింగ్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా రెడీ.